అలాగే విపిఆర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఇంకొకసారి ఎంపీ గారికి అలాగే వేదికలు అలంకరించిన పెద్ద వాళ్ళందరికీ ఇంకొకసారి చప్పట్లతో వెల్కమ్ చెప్దాము. హలో, వేదికను అలంకరించిన పెద్దవాళ్లకు అలాగే ఈ ప్రోగ్రాం కి విచ్చేసిన ముఖ్య అతిథులకు అండ్ ఈ ప్రోగ్రాం ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన టీడీపీ కార్యకర్తలందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన చిన్నారులకు వారి యొక్క తల్లిదండ్రులకు మరియు వాళ్ళ యొక్క ఫ్యూచర్ ని బాగు చేయాలని మీ షోల్డర్స్ మీద వాళ్ళ ఫ్యూచర్ ని క్యారీ చేస్తున్న టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలుసు నారాయణ గారు సరస్వతి పుత్రుడని. అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ నాన్నగారు మా తాతగారు కేవలం ఒక బస్ కండక్టర్ అయినప్పటికి కూడా ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి కేవలం చదువునే నమ్ముకొని చాలా కష్టపడి గవర్నమెంట్ స్కూల్స్ లో ఒక ప్రైమరీ నుంచి హై స్కూల్ నుంచి అలాగే కాలేజ్ నుంచి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా గవర్నమెంట్ కాలేజెస్ లో కంప్లీట్ చేసుకొని మళ్ళీ తను చదువుకున్న విఆర్ కాలేజ్ లోనే ఒక లెక్చరర్ గా జాయిన్ అయ్యి ఒక మంచి మ్యాథ్స్ టీచర్ గా, ఇంకా నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన స్టేట్ లో బెస్ట్ మ్యాథ్స్ టీచర్ గా పేరు తెచ్చుకొని ఒక చిన్న ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేసి ఒక ఇంచులుగా ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగి ఈ రోజు మొత్తం దేశంలో 23 స్టేట్స్ 23 రాష్ట్రాల్లో నారాయణ గ్రూప్ ఒక 6,50,000 మందికి పైగా పిల్లలకి చదువు చెప్పే దీటిలో ఒక ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారంటే అది మామూలు విషయం కాదు. తను 10 ఏళ్ల నుంచి ఆర్గనైజేషన్ లో లేకపోయినా తను ఎస్టాబ్లిష్ చేసిన ప్రిన్సిపల్స్ శ్రమేవ జయతే అని తను మెన్షన్ చేసిన మోటోతో నేను కానివ్వండి, మా చెల్లెలు కానివ్వండి, లేకపోతే మా హస్బెండ్ పునీత్ గారు కానివ్వండి, రవితేజ గారు కానివ్వండి, మా బ్రదర్ ఇన్ లా, ఇట్లా అందరము కూడా తనిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము నడుపుతూ ఆర్గనైజేషన్ ని ఈ 10 years లో ఒకప్పుడు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఆర్గనైజేషన్ ని ఇలా దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడం అన్నది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అన్నది జరుపుతూ వచ్చాము. ఈ ప్రాసెస్ లో అయితే నారాయణ గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీరు ఓన్లీ బిజినెస్ చేస్తే కుదరదు, లేదా ఓన్లీ ఆర్గనైజేషన్ గురించి ఒక్కటే ఆలోచిస్తే కుదరదు. నాకు నెల్లూరు ఎంతో ఇచ్చింది, చదువు ఒక్కటే కాదు, తను సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన కొంతమంది మహానుభావుల సహాయం వలన అది ఉపాధ్యాయులు అవ్వచ్చు, లేకపోతే ఒక ఫస్ట్ జాబ్ ఇప్పించిన వాళ్ళు కావచ్చు, అలా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఎంతో మంది తనకి హెల్ప్ గా ముందుకొచ్చి చేయడం వలన నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, పెద్దగా సదుపాయాలు లేకపోయినా, ఒక రోడ్డు ఉండేది కాదు, స్కూల్కి వెళ్ళాలంటే చాలా కష్టమయ్యేది, అలాగే ఇంటికి వచ్చాక చదువుకోవాలంటే ఎలక్ట్రిసిటీ అంత బాగా ఉండేది కాదు, దోమలు బాగా వచ్చేవి, అలాగే వర్షం వస్తే ఇంట్లో లీకేజ్ ఉండేది, అలాగే స్కూల్కి వెళ్తే టీచర్స్ అందరూ అంత బాగా ట్రైన్ అయి ఉండేవాళ్ళు కాదు. ఇంకా చెప్పాలంటే అసలు విఆర్ హై స్కూల్లో చదివేటప్పుడు గంట సేపే లంచ్ బ్రేక్ ఉంటే ఆ గంట సేపు లంచ్ బ్రేక్ లో హర్నాథపురంలో మా ఇల్లుంటే హర్నాథపురంకి వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చి చదువుకోవాల్సి వచ్చేది. అండ్ తనకి 3 చెల్లెలు కాబట్టి ఈవెన్ అమ్మాయిలు ఇంకా ఎంత కష్టపడతారో ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోతే అని దగ్గర నుంచి చూసి దాన్ని అనుభవించి దాన్ని ఎదుర్కొని పైకొచ్చారు. కాబట్టి డెఫినెట్ గా ఈ నేను పడ్డ కష్టాలు పడకపోతే ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లల్లో ఎంతో మంది నారాయణలు ఉంటారు. ఒక్క నారాయణ కాదు, నెల్లూరు నుంచి ఎంతో మంది నారాయణలు పుడతారు. నారాయణలు అంటే అబ్బాయిలనే అనుకోకండి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ
చాలా మంది నారాయణలో పుడతారు, నేను పుట్టిస్తాను. అది పుట్టించాలంటే కేవలం డబ్బులే కాదు, ఎవరైతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారో మీరున్నారు కాబట్టి, నేను ట్రైన్ చేశాను కాబట్టి మీరు ముందుకొచ్చి నాకు సపోర్ట్ చేయాలని తను మమ్మల్ని అడిగారు. అయితే మేము దీని గురించి చాలా చర్చలు చేశామండి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఇది తనేదో మినిస్టర్ అయ్యాకో లేకపోతే ఎమ్మెల్యే అయ్యాకో చేపట్టిన ప్రాజెక్ట్ కాదు. 2007-2008లో అంటే నేను మెడికల్ కాలేజ్లో చదువుతున్నప్పుడు, నేను డాక్టర్ని, నేను మన నారాయణ మెడికల్ కాలేజ్లోనే మెడిసిన్ చదివాను. నేను 2009లో పాస్ అవుట్ అయ్యాను. అయితే నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఓరుగంటి రుక్కునమ్మ స్కూల్ అని గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ ఉండేది హర్నాథ్పురంలో. అక్కడ తను 5వ తరగతి వరకు చదువుకున్నారు. తను ఆ టైంలో నారాయణ ఆర్గనైజేషన్ ఓన్లీ తెలుగు స్టేట్స్లో, అంటే అప్పుడు ఒక రాష్ట్రమే కాబట్టి తెలుగు స్టేట్లో మాత్రమే ఉండేది. ఆ టైంలో తన పరిస్థితికి, అంటే తనకున్న పవర్కి కూడా, తన దగ్గర ఉండే డబ్బులు కూడా తక్కువే, ఎట్ ద సేమ్ టైం తనకున్న పవర్ కూడా తక్కువే. బికాస్ ఆయన ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, కార్పొరేటర్ కాదు, ఏమీ కాదు, అండ్ ఓపెన్ పాలిటిక్స్లో ఎప్పుడూ లేరు. అయినా కూడా నేను ఈ పిల్లలకి కానీ మంచి ఫౌండేషన్ ఇప్పిస్తే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మంచిగా వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ అన్ని ఇప్పిస్తే, ఫ్యూచర్లో వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసి వాళ్ళని స్కూల్ నుంచి ఆపకుండా, దాన్ని డ్రాప్ అవుట్ అంటారు, స్కూల్ నుంచి ఆపకుండా కాపాడతారు, అంటే డ్రాప్ అవుట్ కాకుండా కాపాడతారు అని ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. ఆ రోజుల్లోనే 50 లక్షలు కష్టపట్టి, 50 లక్షలు ఖర్చు పెట్టి ఓరుగంటి రుక్మిణమ్మ స్కూల్ని డెవలప్ చేశారు. అయితే దానికి నేనే సాక్ష్యాన్ని, బికాస్ నాకే ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పారు కాబట్టి. ఏమీ ఆశించకుండా చేసిన ప్రాజెక్ట్ అది. అట్లాంటిది ఇప్పుడు తనకి ఒక పవర్ అన్న చేతిలో ఉంది. వెన్ ఐ సే పవర్, గుడ్ పవర్, మంచి చేయడానికి తన దగ్గర పైనుంచి, ఇందట సార్ వాళ్ళందరూ మైక్లో చెప్తూ ఉన్నారు, పైనుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ లాంగ్ టర్మ్ విజన్ ఉన్న లీడర్స్ కాబట్టి పైనుంచి ఉన్న సపోర్ట్, అలాగే నెల్లూరులో వేలల్లో ఆర్ మేబీ ఈవెన్ లక్షల్లో కూడా ఉన్న నెల్లూరు కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి ఈ అందరి సపోర్ట్తో ప్లస్ తను చెప్పినప్పుడు విన్న టీచర్స్ కానివ్వండి, అకాడమిషియన్స్, వీళ్ళందరి సపోర్ట్తో కూడా కలిపి ఫస్ట్ టేకప్ చేసిన ప్రాజెక్ట్, తను చదివిన విఆర్ స్కూల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, అంటే బిల్డింగ్ పాత బిల్డింగ్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారండి. దానికి నారాయణ గ్రూప్ ఫస్ట్ తోడ్పడింది. సెకండ్ పాయింట్, ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఓన్లీ అద్భుతమైన బిల్డింగ్స్ లేకపోతే ప్లే గ్రౌండ్స్ ఇస్తే సరిపోదు, దాన్ని ఉపయోగించేటట్టుగా టీచర్స్ని ట్రైన్ చేయాలి. దానికోసమని నారాయణ గ్రూప్ ముందుకొచ్చి ఆ టీచర్స్ కోసం సపరేట్గా ప్రోగ్రామ్ వేయడము, వాళ్ళకి వర్క్ షాప్స్ కండక్ట్ చేయడము, వాళ్ళని అసెస్ చేయడము, ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. అది సెకండ్ ప్రాజెక్ట్ మేము టేకప్ చేశాము. దాని తర్వాత తనేంటంటే తను పడ్డ కష్టాలు, అంటే స్కూల్కి వెళ్ళి రావడం ఎంత కష్టము, స్పెషల్లీ గర్ల్స్కి ఎంత కష్టము అన్నది గ్రహించి హైయర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ మనం డ్రాప్అవుట్ పర్సెంటేజ్ ఎప్పుడు ఎక్కువ చూస్తాం. సో హైయర్ క్లాసెస్ ఉన్న పిల్లలు, అంటే 8th క్లాస్ నుంచి చదువుతున్న పిల్లలకి సైకిల్స్ కానీ మనం అందజేస్తే, నాణ్యమైన సైకిల్స్, మామూలు సైకిల్స్ కాదు, అందుకని మంచి కంపెనీ హీరో అనే కంపెనీతో మేము అసోసియేట్ అయ్యి డెఫినెట్గా సైకిల్స్ అన్నవి అందజేస్తే వాళ్ళు స్కూల్ నుంచి డ్రాప్అవుట్ కాకుండా ప్లస్ సేఫ్గా ఇంటి నుంచి స్కూల్కి రావాలన్నా, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాలన్నా, అలాగే ఇంకేమైనా అవసరాలకి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మార్కెట్కి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలన్నా, లేదా ఎమర్జెన్సీలు వచ్చినా పేరెంట్స్ కూడా ఉపయోగించుకునేటట్టు ఒక మంచి వెహికల్ అందజేయాలని మంచి ఉద్దేశంతో తను మాకు చెప్పడం జరిగింది. దానికి మేమందరం ఏకీభవించాము. మేము ఎంతో చర్చలు చేసి దానికోసమని పర్సనల్గా నారాయణ గ్రూప్ నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10,000 సైకిల్స్, 10,000 సైకిల్స్ని పిల్లలకు అందజేయాలి, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకు అందజేయాలని ఈరోజు ముందుకు వచ్చాము. అండ్ ఈరోజు ఫస్ట్ ఫేజ్లో భాగంగా 7,000 సైకిల్స్ మీ అందరికీ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అలాగే సెకండ్ ఫేజ్లో